అందరికి నమస్తే. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. ఇచ్చిన హామీల లిస్టు చాంతాడంత ఉంది. పక్కలకు రుణమాఫీ వచ్చింది ఒకేసారి. ఇవన్నీ ఆల్రెడీ రైతు బంధు సైడ్ అయిపోయింది. ఇచ్చిన హామీలకు డబ్బులు లేవు. ఇవన్నీ నడుస్తున్నాయి మార్కెట్లో. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, ఇవి జనాల నుంచి ముక్కు పిండి వసూలు చేసి జనాలకి పెట్టాలనేది ఒక లక్ష్యం. ఏ ప్రభుత్వ లక్ష్యమైనా అట్లే ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మన పిండుతారు, మన జేబులకి వెళ్ళి గుంచుతారు, మనకే వంచుతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే, మనకు భూముల ధరలు పెంచుతున్న విషయం బాగా తెలుసు కదా. భూముల ధరలు పెంచడం ద్వారా, భూముల మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా, రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బులు వస్తాయి. దాన్ని ప్రభుత్వ పథకాలు ఖర్చు పెట్టాలనేది ఒక ప్లాన్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో రియల్ ఎస్టేటు ఎట్లా ఉంది అనేది మనకు తెలుసు. రియల్ ఎస్టేట్ ధరలు ఏం తగ్గవు, కానీ రియల్ ఎస్టేట్ స్టేబుల్ అయి ఉంది. ఎక్కడ స్టేబుల్ అయింది? నేల మీద ఉంది, 0 పాయింట్లో ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి పైకి లేవాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని దానిలో ప్రోత్సాహకాలు ఇవ్వడము, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగడానికి కావాల్సిన విషయాలు ఏంది అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా ఖజానాకు డబ్బులు ఎట్లా తీసుకురావాలనే ఆలోచనతోన భూముల ధరలు పెంచాలి, ఇంకో ధరలు పెంచాలి, రిజిస్ట్రేషన్ ధర పెంచాలనే ఒక ఆలోచన చేస్తున్నది. అయితే ఇప్పుడు కసరత్తు ఏం నడుస్తుంది దానిలో? ఎందుకంటే రేపు ఆగస్ట్ 1 నుంచి, ఇది జూన్ కదా, ఆగస్ట్ 1 నుంచి ఆ కొత్త రేట్లు అమల్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం ప్లాన్. దానికి తగ్గట్టుగానే కసరత్తు కూడా నడుస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పక్క, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క నడుస్తున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఒక పేపర్లో ఒక వార్త చూసినాను నేను. ఏంటంటే భూముల ధరలు ఖాళీ స్థలాల జాగాలేమో డబల్ త్రిబుల్ చేస్తారంట. 1 లక్షన్నర ఉందనుకోండి ప్రభుత్వం వాల్యూ, దాన్ని 4 లక్షలు చేస్తారంట. అంటే ఆల్మోస్ట్ డబల్ అంటే 3 లక్షలు అవుతుంది, డబల్ కన్నా ఎక్కువ అవుతుంది. భూములు ఖాళీ స్థలాలు అంటే రైతుల పొలాలు వాల్యూ పెంచబోతుంది ప్రభుత్వం, రైతుల పొలాల వాల్యూ పెంచబోతుంది. ప్లస్ ఖాళీ స్థలాలు అంటే ప్లాట్లు ఉంటాయి కదా, 100 గజాల ప్లాటు, 300 గజాల ప్లాటు, రకరకాల గజాల ప్లాట్లు ఉంటాయి కదా, వీటి వాల్యూ కూడా పెరగబోతుంది. తర్వాత అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్ ధరలు మాత్రం పెరగబట, కేవలం 15%. ఇక్కడనేమో 120, 130, 150% అట్లా పెరుగుతున్నాయి రైతుల పొలాలు ప్లస్ ఖాళీ జాగాలు. అపార్ట్మెంట్ ఏమో 15% పెంచాలని ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకు? దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఒక సుతారమైన విషయం చెప్తున్నారు. ఎంత సుతారం అంటే అంత సుతారం అది. ఎందుకంటే అపార్ట్మెంట్లు 15%, ఎందుకంటే పేదలకు అందుబాటులో ఉండాలి అపార్ట్మెంట్స్ కాబట్టి వాటి ధర పెంచుతలేమో అన్నారు. ఇప్పుడు భూముల ధరలు పెంచినాక అపార్ట్మెంట్ ధరలు పెరగవా? పెరుగుతాయి కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ కడితే ఆయన ఎడికెళ్ళి తీసుకొచ్చి కొడతారు భూమిని? ఏమైనా మొత్తం 100 గజాలు కొని దాన్ని సాగదీసి 300 గజాలు చేస్తారా? చెయ్యరు. ఖచ్చితంగా ఆయన అపార్ట్మెంట్ కట్టాలంటే 400 గజాలు, 500 గజాలు మినిమం అయితే స్పేస్ కావాలి కదా. ఇంకా పెద్దది కట్టాలంటే 1000 గజాల స్పేస్ కూడా కడతారు, ఎకరాలు కూడా కడతా ఉంటారు. మరి అట్లాంటి సిచ్యువేషన్లో అపార్ట్మెంట్ ధరలు మాత్రం 15%, ఇదేదో పేదలకు మంచి చేస్తుండే ప్లాన్ లాగా ప్రజలకు ఏదో తికమక చెప్పే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. అపార్ట్మెంట్లు 15% పెరిగితే ఏంది లాభం? జనాలకి ఏమైనా లాభం ఉందా? ఇది ఎందుకంటే ఇప్పటిదాకా కట్టిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, బిల్డర్స్ అంతా కింద మీద ఉన్నారు, పిట్టలు గుడ్లు పెట్టే కాడికి వచ్చినాయి. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద పెద్ద హైరైస్ బిల్డింగ్లు కట్టారు. అమ్మనికి పోతే చూసిపోతేలో కానీ కొనుతలేరు. అసలు ఒకప్పుడు హాట్ కేకులు లాగా పోయేటివి, ఇప్పుడు హాట్ కేకులు కాదు, మొత్తం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తే కేక్ ఏమైతే అరగంటలు గారిపోతుంది చూడు, గట్ల అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు అవి కొనే పరిస్థితి లేదు. దాని మీద 15% పెంచడం వల్ల సామాన్య జనానికి ఎట్లా అందుబాటులోకి వస్తాయి అనేది తెలియదు. ఇది అమ్మతోడు ఎవరు తెలియదు. ఎందుకంటే భూముల ధరలు ఖాళీ జాగల మాత్రం డబల్ చేసిన తర్వాత, చెప్పిన కదా 1.5 లక్ష ఉన్నది, దగ్గర 4 లక్షల రూపాయలు చేసే ఆలోచనలు ఉన్నారని దానికోసం కసరత్తు నడుస్తుంది. లీకులు వచ్చినాయి కూడా. 4 లక్షల రూపాయలు చేస్తే మరి కట్టిన దగ్గర అపార్ట్మెంట్లో కాస్ట్ పెరగదా? మరి అప్పుడు సామాన్య జనాలకి ఎట్లా అందుబాటులో ఉంటుంది ఇది? ఇంకా ఎవరు కొంటారు దీనిలను? ఇంకా సామాన్యుడు ఎవరు కూడా కనీసం మీరు కొనే సిచ్యువేషన్ ఉండదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే ఆగుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు పెంచినందుకు పెరుగుతుంది ఇంకా, అంతే కదా. కట్టెతానే ఏం చేస్తాడు? సిమెంట్ ధర పెరిగినా, సీకు ధర పెరిగినా, ఇక మేస్త్రి ధర పెరిగినా, బండల ధర పెరిగినా, ఏం ధర పెరిగినా, భూమి ధర పెరిగినా అది ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాడు, లేకపోతే అమ్మడు, అట్లే పెట్టుకుంటాడు. ప్లస్ ఈ భూముల ధరలు ఖాళీ స్థలాలు పెరగడం వల్ల రైతులకు బెనిఫిట్ అవుతుంది అనేది వాళ్ళ పేపర్లో రాపించుకున్న వార్తలు. రైతులకు బెనిఫిట్ అవుతుందంట. రైతు భూమి పెరిగింది అనుకుందాం, రైతు భూమి పెరిగింది, ఓకే, 1.5 లక్ష 4 లక్షలు అయింది. మార్కెట్లో ఇప్పటికే హై పిచ్లు ఉన్న రేట్లు. మార్కెట్లో భూముల ధరలు ఆల్రెడీ చేరినాయి. మనం చూసినాం కదా, 100 కోట్లు ఎకరా, 100 కోట్లు పలికే కాడ 100 కోట్లు పలుకుతుంది. తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా మనకు 15 లక్షలు, 20 లక్షలు తక్కువైతే లేదు ఎకరం. ఇప్పుడు వీళ్ళ ధరలు పెరిగిన తర్వాత 15 లక్షలు దాటి ఇంకా కొద్దిగా పోతే ముందుకు పోతుంది. అసలు రైతు ఏమైనా కొనాలనుకుంటే కొనగలడా?
ఒక రైతు అమ్ముతాడు, ఇంకో రైతు కొనగలడా? రైతు ఏ పరిస్థితుల్లో భూమిని అమ్ముతారంటే వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం అమ్ముతారు ఆల్మోస్ట్. లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు ఇక హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడానికి అమ్ముతాడు. లేకపోతే వాళ్ళ పిల్లల చదువులు ఎక్కడికో అమెరికాకు పంపాలి, ఆ పక్కింటలు పోయినరు, ఈ పక్కింటలు పోయినరు, ఆ చుట్టాల పిల్లలు పోయినరు అంటే కొద్దిగా ఇజ్జతికి తీసుకొని మన పిల్లాడు కూడా పోవాలి అమెరికా కన్నా టైంలో భూమిని అమ్మి కడతారు. భూమిని అమ్మినప్పుడు కొనేవాళ్ళు కూడా రేట్ ఎక్కువ పెట్టాలి. మళ్ళీ భూమిని అమ్మినందుకు ఈ రైతుకు అవసరానికి ఆయన ఏమి మళ్ళీ ఇంకో దగ్గర భూమి కొనేది లేదు. ఒక భూమి అమ్మిన రైతు ఇంకో దగ్గర భూమి కొనే పరిస్థితి లేదు. ఇంకా ఆ పైసలే ఆయన మళ్ళీ గుండికి పోతే రాదు ఆ భూమికి. అంటారు కదా, కొనదానికి పోతే కొరివి, అమ్మేదానికి పోతే అడివి అన్నట్టు అట్లే ఉంటుంది అది. కొనేటప్పుడు మనకు మస్తు ఉంటుంది కొరివి, అమ్మేటప్పుడు అడవి. అంటే అమ్మేటప్పుడు గిట్టు ఉంటుంది, కొనేటప్పుడు గట్టు ఉంటుంది. రైతు ఏడుకుంటాడు ఇంకా ఒకదారి పోయినాక. ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టుల కింద ల్యాండ్ తీసుకుంటారు కదా, ప్రాజెక్టుల కింద ల్యాండ్ కింద వీళ్ళు దానికి నష్టపరిహారం ఇస్తారు. ఒక ఎకరాకు నష్టపరిహారం వచ్చింది అనుకోండి, 100 గజాల ప్లాట్ అని వస్తుందా? రాదు. ఇప్పుడు రేపటి నుంచి ఈ భూమిలో జాగాలు పెంచిన తర్వాత మరి అవే పైసలు రైతులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి, వస్తుంది కాదు. ఎందుకంటే ప్రభుత్వం సేకరణ కూడా భారమే. ఏదైనా ప్రాజెక్టుల కోసము రేపు RRR ఉంది, రీజనల్ రింగ్ రోడ్ కోసం భూమి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో భూసేకరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఖజానాకి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది పైసలు. ఇట్లా పెంచడం వల్ల రైతుకు లాభం లేదు. ఒక సామాన్య రైతు ఒక ఎకరా కొనుక్కొని వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే కొనే పరిస్థితి లేదు. ఈ ఖాళీ జాగాల వల్ల, ఖాళీ జాగాల రేట్లు పెరగడం ద్వారా ఇప్పుడే రియల్ ఎస్టేట్ డుమ్మా కొట్టింది. ఇంకా ఖాళీ జాగాలు పెంచిన తర్వాత రేట్లు ఏడుకెళ్ళి వస్తాయి, రియల్ ఎస్టేట్ ఎట్లా ముందర పడుతుంది. ప్లస్ ఇక అపార్ట్మెంట్ ధరలు 15% పెంచడం ద్వారా అసలు ఇవి ఇండైరెక్ట్గా అపార్ట్మెంట్ మీద పడతాయి కదా. డైరెక్ట్గానే ఇండైరెక్ట్ ఎందుకు, డైరెక్ట్గా అపార్ట్మెంట్ మీద నువ్వు జాగా రేటు పెరిగినప్పుడు ఇల్లు రేటు పెరగదా? పెరుగుతుంది. మరి ఈడ మళ్ళీ 15% పెంచుతారంట. ఇది ఒక లీకుడు వార్తగా ఒక పేపర్లో రాయించుకున్న వార్త ఇదైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇంకా మీ ఏరియాలో ఎంత భూమి ఉంది మీకు, లేకపోతే దానికి మార్కెట్ రేట్ ఎంత ఉంది, దానికి ఎన్ని రేట్లు పెరుగుతుంది, అమ్ముతే లాభమా నష్టం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మీద నాగపాము పడగలాగా కనిపిస్తుంది. నాగపాము పడగ బుస్ 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 అని కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చచ్చిపోయింది రియల్ ఎస్టేటు, సగానికి సగం కాదు, జీరోకి పడిపోయింది. ఇప్పుడు ఈ భూముల ధరలు పెరిగిన తర్వాత దీని పర్యవసానాలు ఇంకా ఎట్లా ఉంటావో అనేది చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.